ఫిబ్రవరి 110వ వర్ధంతి నేపథ్యంలో మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా సంతోషకరం. అందరికీ నమస్కారం. అది కూడా వారి స్వగృహంలో వారి మనవరాలు ఇందిరా గారు కూడా ఉన్నారు. ఇంకా స్థానికంగా గురజాడ అభిమానులు అందరూ కూడా తెలుగు జాతికి మాత్రమే కాదు యావత్ ప్రపంచానికి కూడా జాతీయ గీతం అనుకోదగిన దేశభక్తి రాసిన వ్యక్తి గురజాడ. రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన జాతీయ గీతం భారతదేశానికి జాతీయ గీతం వందే మాత్రమే. కానీ గురజాడ గారి గొప్పతనం ఏమంటే ఆ పాట ఏ దేశంలో అయినా పాడుకోవచ్చు. దేశభక్తి అనేది ఏ దేశానికైనా జాతీయ గీతం కాగలిగినంత సార్వత్రికమైన యూనివర్సల్ క్యారెక్టర్స్ ఉన్నటువంటి పాట రాసినటువంటి మహనీయుడు. పాట అంటే ఆయన భావజాలం అంత గొప్పది. ఒక జాతీయ పునర్వికాసానికి ప్రతిబింబంగా ప్రతీకగా నిలిచిన వ్యక్తి గురజాడ అప్పారావు గారు. దేశవ్యాప్తంగా కూడా ఒక పునరుద్ధరణ భావజాలం, ఏదో మంచి గతమున కొంచెమైనా మందగించక ముందుకు అడుగు అన్న గురజాడ అప్పారావు భావం ఇప్పుడు దేశానికి చాలా అవసరంగా ఉంది. ఒక విధంగా కొంతమంది అనేక రూపాల్లో మత రాజకీయాలు, మత ధర్మాలు ఇవన్నీ పెరుగుతున్నప్పుడు మానవత్వం అనే దానికి పట్టం కట్టాలి. దేశం అంటే పట్టు కాదు, దేశం అంటే మనుషులు అనేది చాలా గొప్ప మాట. అది అంతకుముందు ఎవరు ఎందుకు చెప్పలేదు? దేశం అంటే కొట్టలు కాదు, దేశం అంటే రాజులు కాదు, దేశం అంటే మతాలు కాదు, దేశం అంటే మనుషులు అని. ఇప్పుడు ఇంత గొప్ప ఆనాటికి ఆయనకు ఠాగూర్కు ఒక ఏడాది వయసులో తేడా. ఆయన ఎక్కువ కాలం జీవించారు, అనారోగ్యం వల్ల మరణించారు తప్ప అంత స్వార్థి తనకు ఎష్టిపూర్తి కూడా కాకుండా ఆయన కన్ను మూశారు. కానీ చిరస్థాయిగా నిలిచే స్ఫూర్తిని జాతికి అందించినటువంటి గురజాడ అప్పారావు గారిని ఆయన వర్ధంతిని జయంతిని అధికారికంగా జరుపుకోవడం అన్నది మన కనీసమైన కర్తవ్యం. అదేమి గరిష్టం మ్యాక్సిమం కాదు, కనీసమైంది. నేను ప్రభుత్వం జాబితా ప్రకటించినప్పుడే గట్టిగా పరిశీలించాను, అందులో ఆయన పేరు లేదు. సరే, నాటక రంగం తరఫున ఏదో నాటక దినోత్సవంలాగా జరుగుతున్నారు. గురజాడ అప్పారావు గారిని జాతికి వైతాళికుని ఒక నాటకకర్తగా మాత్రమే పరిమితం చేయడము లేదా ఆ కోణంలో చూడటం అనేది అది ఏమాత్రం సమంజసం కాదు. పూర్తిగా సర్వసంపూర్ణమైనటువంటి బాధ్యత తీసుకొని ప్రభుత్వం వారు ఆయన వర్ధంతిని జయంతిని జరపడమే కాకుండా ఆయన రచనలను కూడా సోదాహరణంగా, తాత్పర్య సహితంగా, విశ్లేషణ సహితంగా యువతకు అందించాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఈరోజు మనం చూస్తున్నటువంటి అనేక అవలక్షణాలకు, అనేక అనర్థాలకు, అనేక భ్రమలకు, అనేక దురభిప్రాయాలకు విరుగుడు గురజాడ అప్పారావు గారిలోనే మనకు లభిస్తుంది. ఉదాహరణకు మీడియాలో మనం తరచూ వివాదాలన్నింటిలో మహిళలను కించపరచడం అనేది తరచూ చూస్తున్నాం. అదో సార్వత్రిక లక్షణం అయిపోయింది. చాలా తేలిగ్గా మహిళ అనగానే ఏదో ఏది పడితే అది మాట్లాడేయడం, మహిళల గురించిన పదజాలం ఇదంతా కూడా. మరి మహిళకు మహోన్నతమైన పట్టం కట్టిన వ్యక్తి ఎవరన్నా అంటే గురజాడ అప్పారావు గారు. గురజాడ గారు రాయకముందు ఎక్కడ 1000 ఏళ్ల తెలుగు సాహిత్యంలో ప్రేమ అన్న మాట్లేదు. ప్రేమ భావన అన్నది, మానవత్వం అన్నది, దేశంను ప్రేమించమని అంతకుముందు ఎవరిలో చెప్పారో తెలుగు చెప్పమని